ఒక నర్సు నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు తన వేలును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రసవానంతరం శిశువుకు బొడ్డుతాడు కట్ చేయడానికి బదులు శిశువు వేలును కత్తిరించేసింది నర్సు. పైగా జరిగిన ఘటనపై ఆమె చెప్పిన సమాధానం విని అంతా షాక్ అయ్యారు. దాంతో ఆమెను విధుల నుంచి తొలగించింది సదరు ఆస్పత్రి యాజమాన్యం. ఈ ఘటన చైనాలో జరిగింది. డిసెంబర్ 25న జుయి కౌంటీ పీపుల్స్ హాస్పిటల్లో ప్రసవం కోసం వచ్చింది ఓ మహిళ. ఆమెకు శస్త్రచికిత్స చేసి ప్రసవం చేశారు వైద్యులు. ఈ క్రమంలో ఆ శిశువు బొడ్డుతాడును కత్తిరించే క్రమంలో నర్సు శిశువు మధ్య వేలును కత్తిరించేసింది. దీంతో ఆ శిశువు పుట్టగానే తన వేలును కోల్పోయిన పరిస్థితి నెలకొంది. క్రీస్తు పుట్టినరోజున తమ బిడ్డ పుట్టిన సంతోషం నర్సు చేసిన పనితో ఆ కుటుంబానికి విషాదంగా మారిపోయింది. శిశువుకు వేలును తిరిగి అతికించడం కోసం 300 కిలోమీటర్లు ప్రయాణించి ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ శిశువుకు వేలు ఇంప్లాంటేషన్ జరిగింది. బాలుడి స్నాయువు తెగిపోయిందని గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి వేలును తిరిగి అతికించారు. శిశువు వేలికి సంబంధించిన చికిత్సకు ఆస్పత్రి పూర్తి బాధ్యత తీసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సును సస్పెండ్ చేసింది. ఘటనపై నర్సు స్పందిస్తూ శిశువుకు బొడ్డుతాడు కోస్తుండగా చేయి కదిలించాడని, దాంతో పొరపాటున వేలు కట్టయిపోయిందని వివరించింది. నివేదిక ప్రకారం బాధిత కుటుంబానికి ఆస్పత్రి యాజమాన్యం 12.95 లక్షలు పరిహారం అందించింది.